ప్రైజ్ ద లార్డ్. అనుదిన మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, అనుదినము దేవుని యొక్క వాక్యమును వింటున్నారని, ఈ వాక్యం ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యమును అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల కొంతమంది కొత్తవారు మరి దేవుని యొక్క మాటలు వింటారు, దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది. నేటి ధ్యానాంశం ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూడండి, ఈ చదువుకున్న వాక్య భాగంలో ఒక చక్కటి మాట ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా నా కన్నులు ఆ దేశం మీద ఉంటవి, నా కన్నులు నీ ఇంటి మీద ఉంటవి, నా దృష్టి నీ కుటుంబం మీద ఉండిద్ది అని చెప్పి ఈ రోజున దేవుడు యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన ఇంటి మీద ఎంతోమంది దృష్టి ఉంటా ఉండిద్ది. కొంతమంది చెప్తారు, మా అబ్బాయి మీద కొంచెం కన్నేసి చూడండి, మా అమ్మాయి మీద కొంచెం కన్నేసి చూడండి, మా ఇంటి మీద కొంచెం దృష్టి పెట్టి చూడండి అని చెప్పి కొంతమందికి మన కుటుంబీకులు చెప్తూ ఉంటారు. మనుషుల యొక్క దృష్టి చాలా భయంకరమైనటువంటిది. దేవుని యొక్క దృష్టి మన కుటుంబం మీద ఉండాలి. ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు దేవుడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా నా దృష్టి మీ మీద ఉంటుంది, మీ మీద నా దృష్టిని నేను నిలుపుతాను అని చెప్పని దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే పిల్లారా, దేవుడు దృష్టి ఉంచి ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. మన ఇంటి మీద, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద ఎవరెవరో దృష్టి ఉండటం కాదు, కానీ దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి. దేవుని యొక్క దృష్టి మన కుటుంబం మీద ఉండాలి. దేవుని యొక్క దృష్టి మన జీవితాల మీద ఉంటే బహుగా ఫలిస్తవి, బహుగా ఆశీర్వదించబడతాయి. పిల్లారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉన్నది అని చెప్పనంటున్నాడు. దేవుని యొక్క దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. చూడండి, ఆయన దృష్టి ఎవరి మీద పడితే వారి మీద ఉండదు. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఆయన దృష్టి ఉంచి చూసేటువంటి దేవుడు. పిల్లారా, ఈ రోజున మన మీద, మన బిడ్డల మీద దేవుని దృష్టి ఉండాలంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క దృష్టి, ఆయన చూపు మన కుటుంబం మీద ఉండాలంటే మనము మన జీవితాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. పిల్లారా, నేటి దినాలలో భయం ఉంటే భక్తి ఉండలేదు, భక్తి ఉంటే భయం ఉండలేదు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు భయపడలేని పరిస్థితి. ఏమంటే, భర్త అంటే భార్యకు భయం లేని పరిస్థితి, భార్య అంటే భర్తకు గౌరవం లేని పరిస్థితి. ఏమంటే, టీచర్స్ అంటే పిల్లలకి, విద్యార్థులకి భయం లేని పరిస్థితి. అలాంటిది ఇక దేవుడి మీద ఏం భయం ఉండిద్దండి? ఆదివారం రోజున పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటాడు, గుండెలు బాదుకొని వాక్యం చెప్తా ఉన్నా కూడా మరి వాక్యము వినటానికి రావటానికి చాలామంది తలనొప్పికి మందిరం మానేస్తారు, జ్వరం వచ్చిందని మందిరం మానేస్తారు, ఊరు వెళ్ళాలని చెప్పి మందిరం మానేస్తాం. ఏమంటే, దేవుడి యందు భయము ఎట్లా మనకి వస్తుంది? దేవుని యందు భయము ఎప్పుడు మనకు పుడుతుంది? ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి, ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి ఉన్నది అని చెప్పనుండేది. యెహోవా దృష్టి ఆయన బిడ్డల మీద ఉంటుంది. ఏ కుటుంబము భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక రోజున అబ్రహాము దేవుడిచ్చిన ఒకగానొక్క బిడ్డ మీద ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకొని ఆ బిడ్డని ఎంతగానో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆ బిడ్డని ఎత్తుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆ బిడ్డతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఒక రోజున దేవుడు తన స్వరముతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నేను చూపించు దేశమునకు, మోరియా దేశమునకు వచ్చి నేను చూపించు పర్వతం మీద నాకు బలిగా అర్పించు అని చెప్పి అన్నప్పుడు, సరే ప్రభువా అని చెప్పనని పనివారిని తీసుకొని గాడిదకు గంట కట్టి గాడిద మీద బిడ్డనెక్కించుకొని నిప్పు కర్రలు తీసుకొని బయలుదేరాడు. వారు వెళ్తూ ఉన్నప్పుడు
దేవుడు చూపించినటువంటి మోరియా పర్వతము వారికి దగ్గరగా వచ్చింది. పని వారిని గాడిదను క్రింద పెట్టి ఆ కర్ర మూట బిడ్డ మీద పెట్టి ఇస్సాకు మీద పర్వతం పైకి ఎక్కటం ప్రారంభించారు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, తండ్రి ఇదిగో కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నది మన దగ్గర, కానీ బలివ్వటానికి దేవునికి పశువేది అని చెప్పానంటే అక్కడ అబ్రహాం అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాయే చూసుకొనెను, యెహోవాయే చూసుకుంటాడయ్యా, మనం వెళ్దాంపా అని చెప్పని పైకి వెళ్ళి బలిపీఠం కట్టి మరి తన కుమారుని గట్టిగా కౌగులించుకుని ఏడ్చి ముద్దాడి బలివ్వటానికి తన యొక్క కర్రను పైకెత్తినప్పుడు అక్కడ దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? అబ్రహమా అబ్రహమా, నువ్వు తొందరపడి ఆ చిన్నవాడిని ఏం చేయకుము అనేటువంటి మాటను అంటున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని చెప్పంటున్నాడు. నీకు ఒక్కడయున్న నీ కుమారుని ఇయ్యటానికి వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని చెప్పనంటున్నాడు దేవుడు. చూడండి, అబ్రహాము దేవునికి భయపడుతున్నాడు. ఏ వయసులో భయపడుతున్నాడు తెలుసా? ఏమండి, 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దేవునికి అబ్రహాము భయం చూపించడం విషయంలో వెనుదీయటం లేదు. ఆ మోరియా పర్వతం మీద దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుస్తున్నాడు. ఈ బిడ్డను దేవుడిచ్చాడు, దేవుడికి నేను ఇవ్వాలి, ఆయన అడుగుతున్నాడని చెప్పారని దేవుని మాటకు భయపడుతున్నాడు, దేవుని మాటకు విలువిస్తున్నాడు, ఆయన దేవునికి భయపడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అబ్రహాం ఆ చిన్నవాడిని ఏమి చేయకము, నువ్వు చేసే ఈ కార్యం వల్ల నాకు తెలిసింది ఏంటంటే నువ్వు దేవునికి భయపడుతున్నావని నాకు తెలిసింది. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుని యొక్క దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు గనక మనకు ఉంచితే ఆయన దృష్టి ఉంచి ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన చూసేవాడు. ఆయన దృష్టి ఉంచి ఆ కుటుంబ పరిస్థితిని మారుస్తాడు. దేవుని యందు భయభక్తులు ఉంచే వారిగా ఉందాం. అలాగే కింద అంటున్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. దేవుని యొక్క కృప కావాలి మనకి పిల్లారా. ఈరోజున మనుషుల ఆ పొగడ్తల మాటలు కాదు మనకు కావాల్సింది, మనుషుల యొక్క ఆలోచనలు కాదు మనకు కావాల్సింది, మనుషుల యొక్క కవ్వింపు చర్యలు, ఆ పొగడ్తల మాటలు కాదు మనకు కావాల్సింది, ఆ తీయనైన మాటలు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది దేవుని యొక్క కృప కావాలి. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో ఆయన వారి మీద దృష్టి ఉంచేటువంటి దేవుడై ఉన్నాడండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త అనుకుంటా 1వ అధ్యాయం 30వ వచనంలో దేవదూత వచ్చి మరియాకు చెప్తుంది, మరియా భయపడకుము, నీవు యెహోవా వలన కృప పొందిన దానివాయను అని చెప్పాననే మాటను మనం అక్కడ చదువుతాం. దేవుని వలన నువ్వు కృప పొందిన దానివాయవు, యెహోవా కృప నీ మీదకి వచ్చినది అని చెప్పని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృపను పొందుకుంది మరియా, దేవుని యొక్క కృపను పొందుకుంది. కారణం ఏంటంటే ఆ కృప కోసం ఎదురు చూసింది కాబట్టి దేవుడు ఆ కృపను ఆమెకి ఇచ్చాడు, అంత గొప్ప భాగ్యమును ఆమెకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు మీరు చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను, నువ్వే నా దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నావయ్యా అని చెప్పనంటున్నాడు. దేవుని దృష్టిలో నోవా కృప పొందినవాడిగా ఉన్నాడు, కృప కోసం కనిపెట్టుకునేవాడిగా ఉన్నాడు. అందుకే ఆ కృపను దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున దేవుని దృష్టి మన మీదకి రావాలంటే ఆయన కృప కోసం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఆయన కృప కోసము వేగిరపడేవారిగా, ఆయన కృప కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉంటే ఆయన మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేసి మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. పిల్లారా, నోవా తరములో ఎంతోమంది ఉన్నారు, అలాగే మరియమ్మ తరంలో కూడా ఎంతోమంది ఉన్నారు. చదువుకున్న వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, అన్ని రకాల విద్యలు తెలిసిన వారు ఉన్నారు, ఎంతో సామంతులు అనేటువంటి వాళ్ళు గొప్పవారు ఉన్నారు. కానీ వీరు మాత్రమే దేవుని దృష్టికి కృప పొందిన వారిగా ఉన్నారు. ఈ రోజున మనం కూడా దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తారో ఆయన దృష్టి వారి మీద ఉంటుంది, ఆయన దృష్టి వారి మీద ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా? దేవుని యొక్క దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. చూడండి, యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని కన్నులు లోకమంతటా సంచారం చేస్తుందంట. కాబట్టి
దేవుడు దృష్టి మన మీద ఉండాలంటే మనము ఆయన యందు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాలి. యథార్థ హృదయము గల వారి ఎడల ఆయన గొప్ప కార్యాలు చేయటానికి, వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. ఈ రోజున దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నీ ఇంట్లో నువ్వు యథార్థంగా ఉంటున్నావా? నీ భర్తకి నువ్వు యథార్థంగా ఉంటున్నావా? నీ భార్యకి, నీకోసం ఎదురు చూస్తున్న నీ పిల్లలకి మీరు యథార్థంగా ఉంటున్నారా? సంఘంలో యథార్థంగా ఉంటున్నారా? దేవునికి యథార్థమైన విశ్వాసులుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయని పిల్లారా, మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని మీకోసం శ్రమ పడుతూ, కష్టపడుతూ, ప్రయాసపడుతూ పనిచేస్తున్నటువంటి మీ కుటుంబీకులకి, మీ కుటుంబీకుల యొక్క జీవితాలకి ఏమంటే మీరు యథార్థంగా కనబడుతున్నారా? మీ కుటుంబీకుల మధ్యలో మీరు యథార్థంగా జీవిస్తున్నారా? ఆయన యందు యథార్థమైన హృదయం ఎవరైతే ఉంటుందో వారిని బలపరచడానికి కూడా దేవుని కనుదృష్టి సంచరిస్తూ ఉన్నది లోకమంతటా కూడా. బైబిల్ గ్రంథంలో యోబును గురించి తన భార్య చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇంకనూ నీవు యథార్థత విడవకుందువా? యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకు ఎందువా అనే మాటను మాట్లాడుతుంది. 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఊజు దేశమందు యోబు అను భక్తిపరుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును చెడుతనమును విసర్జించిన వాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. చూడండి, యథార్థంగా దేవుడే సాక్ష్యమిస్తున్నాడు యథార్థవంతుడని చెప్పనని. దేవుడు సాక్ష్యమిచ్చినటువంటి ఆయన అన్ని సమృద్ధిగా కలిగినప్పుడు ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాడు, అన్ని సమృద్ధితో నివసించేటప్పుడు ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, పిల్లలతో ఉన్నప్పుడు ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, స్థితిమంతుడిగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అన్ని తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినాక కూడా పిల్లలు చనిపోయారు, ఆస్తి మొత్తం పోయింది, పశువులన్నీ కూడా దొంగిలించబడినవి, పని వాళ్ళందరూ చంపబడ్డారు, పిల్లలు చంపబడ్డారు. తనకి కూడా శరీరము కురుపులు, సీము, రక్తము చేత నింపబడి బూడిదలో కూర్చొని దేవుడు ఇచ్చెను, దేవుడే తీసుకొని అనేటువంటి ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టుకుని ఎదురు చూస్తుంటే తన భార్య వచ్చి మాట్లాడుతుంది, ఇంకనూ నువ్వు యథార్థత విడవకుందువా? ఇంకా నువ్వు యథార్థతను పట్టుకుని ఎంతకాలం ఉంటావని చెప్పి అంటుంది. అంటే అన్ని ఉన్నా, అన్ని పోయినా, సమస్తమును కోల్పోయినా, సమస్తమును పోగొట్టుకున్నా, అన్నిటినీ నేను కలిగి ఉన్నా, ఎల్లప్పుడూ కూడా నేను యథార్థవంతుడిగా ఉంటానని యోబు తీర్మానం చేసుకున్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. 15వ కీర్తన 1-2 వచనాల్లో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయం పూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని సన్నిధిలో దేవుని యొక్క పర్వతం ఎక్కువాడు, దేవుని యొక్క ఇంటిలో అతిథిగా ఉండాలంటే యథార్థత కావాలి, యథార్థమైన ప్రవర్తన కావాలి. ఎవరైతే యథార్థ హృదయులుగా ఉంటారో వారిని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి ఆ ఇంటి మీద, ఆ బిడ్డల మీద ఉంటుందని ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తున్నాం పిల్లారా. 4వదిగా దేవుని కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడ వాక్యం చెప్తుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3 నుంచి మీరు చదివితే హిజ్కియా కనబడుతున్నాడు. హిజ్కియాను గురించి దేవుడు ఒక చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నీవు కన్నీరు విడిచుట నేను చూచితిని, నేను నిన్ను బాగు చేస్తాను, నీవు ఇంకనూ ఆరోగ్యము కలిగి జీవిస్తావు అని చెప్పే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థిస్తారో వారి మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది పిల్లారా. ఈ రోజున మనం కూడా కన్నీటి ప్రార్థన కావాలి. మన కుటుంబానికి కన్నీటి ప్రార్థన అవసరం పిల్లారా. గెత్సెమనే తోటలో యేసయ్య చేసేటువంటి ప్రార్థన ఏమండి, ఆయన చెమట బిందువులు రక్తములుగా మార్చబడినవి. అంతగా ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉంది. హన్న మందిరానికి వెళ్ళి కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంది. దేవుడు తనకి సమూయేలు ప్రవక్తనిచ్చాడు. బైబిల్ గ్రంథంలో కన్నీటి ప్రార్థనలు చేసిన వారు చాలామంది ఉన్నారు. ఈ చదువుకున్న భాగంలో హిజ్కియా కూడా ప్రవక్త వచ్చి నువ్వు మరణించబోతున్నావు, నీ జీవితం అయిపోయింది, నీ పరిస్థితి మూయబడుతుందని చెప్పానంటే గోడ తట్టు తిరిగి వెంటనే తను దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తుంటే యెషయా నడిమిశాల దాటక ముందు మరలా అతన్ని పంపించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ సేవకుడి చేత, హిజ్కియా నీ ప్రార్థన నాకు వినబడినది, నీ కన్నీటిని నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తానని చెప్పానంటున్నాడు. నీ ప్రార్థన విన్నాను, అలాగే నీ కన్నీటిని నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తాననే మాటని మనం అక్కడ చూస్తున్నాం. ఏ కుటుంబం అయితే, ఏ విశ్వాస అయితే ప్రార్థిస్తుందో కన్నీటి ప్రార్థన, ఆ కుటుంబము మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. ఆ
అతడు కన్నీటి ప్రార్థన చేశాడు కాబట్టే మరలా దేవుని దృష్టి అతని మీదకి వచ్చింది. అందుకే యెషయా మాట చెప్పి వెళ్ళిపోతుంటే నడిమిశాల దాటకముందే, పొలిమేర దాటకముందే దేవుడు ఆ ప్రవక్తను మరలా పంపించి యెషయాకు చక్కటి మాటను మరలా సందేశాన్ని పంపిస్తున్నాడు. ఈ రోజున నీ కన్నీటి ప్రార్థన దేవుని దృష్టి నీ మీద ఉండేటట్టుగా చేసిద్ది. నీ కన్నీటి ప్రార్థన దేవుని యొక్క దృష్టిలో నీ పిల్లలు ఉండేటట్టుగా చేసిద్ది. మాట వినని నీ భర్తను మార్చేటట్టుగా చేస్తుంది. మాట వినని నీ కుటుంబాన్ని మార్చేటట్టుగా చేస్తుంది. దేవుని యొక్క దృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండాలంటే కన్నీటి ప్రార్థన చేద్దామా? పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు ఆరాధిస్తున్నారు దేవుణ్ణి కన్నీటి ప్రార్థన చేస్తూ. దేవుడు చెరసాల పునాదులను పెకలింప చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలోనే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమైతే అత్యాశక్తితో కన్నీటి ప్రార్థన చేస్తుంది. మందిరంలో ఉండే వారు కూడుకునేటువంటి ప్రదేశంలో ఉండి మేడగదిలో ప్రార్థిస్తున్నారు. చెరసాల పునాదులు అదిరినవి, సంఖ్యలు ఊడిపోయినవి. అక్కడ పేతురు లేచి అతడు సమాజము కూడి ఉన్నటువంటి చోటికి వచ్చి తలుపు తడుతున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి కన్నీటి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. కన్నీటి ప్రార్థనలో దేవుని యొక్క దృష్టి నీ మీద నిలుస్తుంది. దేవుని యొక్క దృష్టి నీ కుటుంబం మీద నిలుస్తుంది. దేవుడు తన దృష్టి ఉంచి నిన్ను బలపరుస్తాడు. కాబట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలండి. ఈ భయంకరమైన దినాలలో నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం అంతా ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా నువ్వు జీవించాలి. అలాగే మనం చదువుకున్నాం ఇక్కడ, ఆయన యందు యథార్థమైనటువంటి హృదయం కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. నాలుగవదిగా ఇక్కడ ఉంది, మనము కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ అనుభవాలతో మనం ముందుకు వెళ్ళి దేవుని యొక్క గొప్ప దేవుళ్ళు పొందుకుందాం. దేవుడు తన కనుదృష్టిని ఈ రోజంతయు, ఈ సంవత్సరం అంతయు మీ మీద ఉంచి మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ వాక్యము విన్న వీరందరి జీవితాల్లో మీరు అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని, ఇదిగో నా తండ్రి, విన్న వాక్యమును వీరి జీవితాలు నూరంతలుగా ఫలింపచేయండి. యేసయ్య, నీ కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా మీరు చేయండి. నీ దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మా మీద, మా కుటుంబం మీద, మా బిడ్డల మీద, మా పనుల మీద ఉండాలంటే మేము ఎలా ఉండాలో చక్కటి మాటలు మీరు మాకు తెలియజేశారయ్యా. నీ మాటలను అనుసరించి నడుచుకునే బిడ్డలుగా, నీ మాటలు అనుసరించి జీవించేటువంటి కృపను మాకు, మా కుటుంబాలకి దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఈ రోజు అంతా మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, దీవించునుగాక. ఆమేన్.